ఏమండో ఈవినింగ్ పూట మా కజిన్స్ అందరం కలిసి సరదాగా స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చాం. లోపలికి ఎంట్రీ అవగానే మా వాళ్ళు ఇద్దరికి ఆత్రం ఆగలేదు అనుకుంటా, రాగానే దిగిపోయారు. తర్వాత మిగతా వాళ్ళు రెడీ అయిపోయారు. వేసవకాలం ఎఫెక్ట్ కి స్విమ్మింగ్ పూల్ లో దిగేసి అందరం కలిసి చల్లదనం కోసం నీటిలో దిగి ఎంజాయ్ చేస్తుంటే భలే మజాగా ఉంటది కదా. చల్లదనం కోసం స్విమ్మింగ్ పూల్ ఏంటి ఎక్కడ వీలుంటే అక్కడ దిగిపోతాం. సమ్మర్ ఎఫెక్ట్ ప్రజెంట్ అలా ఉంది. మా సాయి గారిని ఇలాంటి ఫ్యామిలీ వెకేషన్స్ ఉంటేనే మీట్ అవ్వగలం. ఎప్పుడు కూడా బిజీగా ఉంటాడు ఏంటో మరి. నన్ను చూసి గజ ఎత్తగాడు అనుకుంటారేమో, అస్సలు రాదు, ఏదో పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అలాగ అంతే. మా సీన్ బాబు గారు అయితే గజ ఎత్తగాడు అనమాట. ఆ మూల నుంచి ఈ మూలకి అవలేలుగా ఈత కొడతాడు. ఆడేనంటే గజ ఎత్తగాడు, మనం ట్రై చేయలేమా అని మంచి చూసారుగా గజ ఎత్తగల్లా ఈత కొట్టేద్దామని కాన్ఫిడెంట్ గా నీటిలో దిగిపోయాను. కనీసం ఒక గజం కూడా కొట్టలేకపోయాను. నా దరిద్రం ఏంటంటే స్విమ్మింగ్ పూల్ వాటర్ పెంచారు, జనం ఎక్కువయ్యారని ఒక్క పిల్లలాగా రిటర్న్ వెనక్కొచ్చాను. మళ్ళీ చాలా సేపు ఎంజాయ్ చేసిన తర్వాత అందరూ కలిసి మళ్ళీ గొచ్చు దగ్గరకు వచ్చేసారు. ఇదంతా మన వీడియో ఎఫెక్ట్. మా రాజారాం కూడా గజ ఎత్తగాడు అనుకుంటా వెనకేత కొడుతున్నాడు ఏంటో మరి. మంచి ప్రొఫెషనల్ స్విమ్మర్ అనుకుంటా. మా శివగాడు ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అవుతుంటే మా సీన్ బాబు గారు మా ఓడి కాల్ పెట్టుకుని కింద లాగేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆడు ఎలాగో వచ్చేలా లేడని మళ్ళీ నా కాల్ పెట్టుకుని లాగేయడానికి ట్రై చేస్తున్నాడు. మొబైల్ కూడా పడిపోయేలా ఉందని మొబైల్ అలా పక్కనకి ఇచ్చాను అంతే. అలా అమాంతంగా ఒక దెబ్బకి లాగేసాడు. నాకు ఎదురాదరా అని చెప్పినా లేదు. కుక్క పిల్లలా గిలగిల కొట్టుకుంటుంటే మా ఓడాడు భుజం ఎక్కించుకుని నన్ను సేవ్ చేసాడు. చాలా సేపు అలా నీటిలో ఎంజాయ్ చేసిన తర్వాత మాకు ఇచ్చిన టైం అవగానే ఈవినింగ్ రిటర్న్ వచ్చాము హోమ్ కి.